మరి మనకి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ఆ విషయాలు మొత్తం కూడా మనము మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకి చతుర్థ స్థానంలో మనకి రవి ఉన్నట్టయితే ఈ చతుర్థ స్థానంలో మనకి రవి ఉన్నట్టయితే ముఖ్యంగా చతుర్థ స్థానం రవి అనేది ముఖ్యంగా దిగ్బలాన్ని కోల్పోతాడు. తండ్రితోని అధికమైన వ్యతిరేకత అనేది ఇక్కడ ఉంటుంది. తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం కూడా హరించుకొని పోతుంటుంది. కానీ ప్రభుత్వం నుంచి గౌరవాలు పొందుతూ ఉంటారు, మంచి గౌరవం నుంచి హోదాలు పొందుతూ ఉంటారు. గౌరవం అదేవిధంగా ఈ 4వ స్థానం రవి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ హోదాలు చరాచర ఆస్తులు మొత్తం కూడా ఇక్కడ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మానసికమైన ఒత్తిడికి, గుండె జబ్బులకి ఎప్పుడు కూడా సంచారం చేయటానికి, తిరగటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారసత్వ ఆస్తులు మొత్తం కూడా వస్తాయి, కానీ అవి కొద్దిగా ఇబ్బందులతోని రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వేదాంతం, అతి జాగ్రత్త, వీటి మీద ఎక్కువగా దృష్టి అనేది పెడుతూ ఉంటారు. ఇక వేదాంతం మీద, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి జ్యోతిషాల మీద, కొన్ని రకాలైనటువంటి విద్యలపైన వీళ్ళు మంచి ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. రాజకీయంగా స్థిరత్వం అనేది వీళ్ళకి ఉంటుంది. కుజుడు కానీ శని కానీ ఈ యొక్క దృష్టి యొక్క పడినట్టయితే 4వ స్థానం రవి ఉండి కుజశని యొక్క దృష్టి పడినట్టయితే కొన్ని ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆస్తి విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ. చతుర్థాధిపతి రవితో కలిసి నీచంలో ఉన్నట్టయితే అధికారులు, ప్రభుత్వ కారణంగా ఆస్తులు మొత్తం కూడా కోల్పోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చతుర్థాధిపతి అంటే 4వ స్థానంలో రవి ఉండి దాంతోపాటు ఏ నీచైన గ్రహం కలిసినట్టయితే కొద్దిగా ప్రభుత్వ కారణంగా ఆస్తులు